ఒక్కోసారి కొన్ని విషయాలు మనం విన్నప్పుడు మన విశ్వాస పరిణామం అనేది అమాంతం పెరిగిపోతుందనమాట. మనము అప్పుడప్పుడు చతికిల పడతా ఉంటాం కదా! దేవునిలో ఈ విశ్వాసంలో. ఇలాంటి విషయాలు విన్నప్పుడు విశ్వాస పరిణామం అమాంతంగా పెరిగిపోతుంది. అలాంటి ఒక విషయాన్ని నేను ఈరోజు యూట్యూబ్ వీడియోలో విన్నాననమాట. అదేంటంటే, నేనెప్పుడు అనుకునేదాన్ని, దానియేలు సింహబోన్లో వేసినప్పుడు దేవుడు సింహాల నోర్లను మూయించాడు. యేసేపు జైల్లో ఉన్నప్పుడు అతన్ని బయటికి తీసుకొచ్చాడు. అలానే పౌలు శీల సంఖ్యలను తెంచివేశాడు దేవుడు. అలాంటి బలమైన కార్యాలని మరలా వినగలుగుతామా, చూడగలుగుతామా, దేవుడు ఇంకా అలానే పనిచేస్తున్నాడా అని నా మనసులో ఒక చిన్న ఇది వచ్చినప్పుడు మళ్ళీ ఆయన ఒకటి నిరూపించాడు. దేవుడికి గొప్ప ఉన్న నామం ఏంటంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడట. మనం మారొచ్చు, మన ప్రణాళికలు మారొచ్చు, మనం సిచ్యువేషన్ని బట్టి దేవుడి పైన విశ్వాసం మారొచ్చు, మనకేదన్నా జరగకపోతే దేవుణ్ణి విడిచిపెడతాం కూడా కొన్నిసార్లు. ఒక్కోసారి దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాం కూడా. చాలా సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్తాం ఒక్కొక్కసారి దేవుని విషయంలో. కానీ దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఇజ్రాయేల్ను నాశనం చేస్తాను, ఇజ్రాయేల్ దేశాన్ని ప్రపంచ పటంలోంచి తీసేస్తానని ఇరాన్ ప్రెసిడెంట్ అన్నాడంట. కానీ ఆయన ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇదే విషయం ఆ బ్రదర్ చెబుతూ, వచ్చే శనివారం రోజు ఒక యూదుణ్ణి, అంటే ఏ రీజన్ లేకుండా, ఏ కారణం లేకుండా, ఒక 20 సంవత్సరాల నతానియేల్ అనే యూదుణ్ణి వీళ్ళు ఉరి తీయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. దేవుడు ఈ నతానియేల్ని ఉరి తీయడానికి ముందే వీళ్ళనే బలిగా అర్పించాడు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమనంటే, ఈ సంఘటన విన్న తర్వాత మొర్దెకాయ్ గుర్తుకొచ్చాడు నాకు వెంటనే. మొర్దెకాయ్ ఏం చేశాడు? యూదుణ్ణి బలి ఇవ్వాలి అని అనుకున్నాడు. కానీ ఏం జరుగుతుంది? ఏ యూదుడి కోసమైతే బలి ఇవ్వాలని శిలువ తయారు చేశాడో అదే శిలువ మీద హామాను ఉరి తీయబడ్డాడు. ఈరోజు అలాంటి ఒక సంఘటనే జరిగింది. నువ్వు అన్యాయంగా ఒక దేవుని ఎంచుకున్న బిడ్డలపై నువ్వు లేనిపోని నిందలు మోపి ఉరి తీయాలనుకొని నువ్వే బలైపోయావు, నువ్వే శిక్షకు గురయ్యావు. అప్పుడు నాకు అనిపించిందండి, ఖచ్చితంగా మనందరి పట్ల దేవుడు యుద్ధం చేస్తాడండి. నువ్వు ఏ విశ్వాసంతో అయితే ఉన్నావో దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు ఇంకా లేట్ చేస్తున్నాడు ఎందుకు, నా జీవితంలో కార్యం జరగట్లేదు ఎందుకని నువ్వు ఆలోచించొద్దు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుడు చెప్పిన మాట విని మౌనంగా బూడిదలో మూతి పెట్టుకుని ఆయన కార్యం కోసం ఎదురు చూడు. నువ్వు ఆరాటపడాల్సిన అవసరం లేదు. దేవుడే ప్రతి కార్యాన్ని ఆయన సమయంలో సకాలంలో జరిగిస్తాడు. నీ పని ప్రార్థించడం, స్తుతించడం, వాక్యాన్ని ధ్యానించడం, ఇది మాత్రమే నువ్వు చేయాల్సింది. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ విన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ నాయన వాళ్ళ హృదయాలపై నాటుకొని వాళ్ళ విశ్వాసంలో బలపరిచేలాగా చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.